Hey guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, Power BI service playlist లో భాగంగా ఇది 12th వీడియో guys, that is వర్క్ స్పేస్ రోల్స్ ఇన్ పవర్ బిఐ. ఎస్ గైస్, మనం రియల్ టైంలో కూడా ఇది బాగా యూస్ చేసే కాన్సెప్ట్ గైస్. ఎందుకంటే మీరు కనుక ప్రాజెక్ట్లోకి అసైన్ అయ్యాక ఏదో రోల్లో ఖచ్చితంగా ఉంటారు. అది ఇద్దరు మెంబర్ కానీ కాంట్రిబ్యూటర్ కానీ వ్యూవర్ కానీ ఉంటారు. వ్యూవర్ అయితే ఖచ్చితంగా ఉంటారు, ఇది మెంబర్ కానీ కాంట్రిబ్యూటర్ కానీ ఉంటారు. సో దాని గురించి ఏందో తెలుసుకుందాం గైస్, ఓకేనా. సో ఫస్ట్ గైస్ మనం వర్క్ స్పేస్ రూల్స్ గురించి తెలుసుకునే ముందు కొంచెం రీక్యాప్ అయితే చేద్దాం. వర్క్ స్పేస్ గురించి తెలుసుకుందాం. సో వర్క్ స్పేస్ మీద ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను. ఎవరైతే చూడలేదు, నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ఒకసారి చూడండి గైస్ దయచేసి. సో ఇప్పుడు వర్క్ స్పేస్ గురించి, వర్క్ స్పేస్ ఆర్ ప్లేసెస్ టు కొలాబరేట్ విత్ కొలీగ్స్ అండ్ క్రియేట్ కలెక్షన్ ఆఫ్ డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, డేటా సెట్స్ అండ్ పేజినేటెడ్ రిపోర్ట్స్. సో మనం ఏదైతే మనం డెస్క్టాప్లో డెవలప్ చేస్తాం కదా గైస్ రిపోర్ట్స్, దాన్ని మనం పబ్లిష్ చేస్తాం. మనకు తెలిసిన స్టోరీనే అది. ఎప్పుడైతే పబ్లిష్ చేస్తుందో అది ఎక్కడ పబ్లిష్ అవ్వాలి ఆ రిపోర్ట్ అనేది. సో ఒక సపరేట్ ఫోల్డర్ అయితే ఉండాలి, ఆర్ సపరేట్ ఒక ప్లేస్ అయితే ఉండాలి కదా. ఆ ప్లేస్నే మనం వర్క్ స్పేసెస్ అంటారు. మళ్ళీ ఇవి టూ టైప్స్ ఉంటాయి. మై వర్క్ స్పేస్ ఉంటాయి, వర్క్ స్పేసెస్ ఉంటాయి. మై వర్క్ స్పేస్ అంటే గైస్ పర్సనల్ వర్క్ స్పేస్ అనమాట. మనం ఏదైతే పబ్లిష్ చేసుకుంటాం మన కొరకు అది. బట్ వర్క్ స్పేసెస్ అని సపరేట్గా ఉంది. అది కొలాబరేటెడ్ వర్క్ స్పేస్ ఆర్ టీమ్. సపోజ్ మనం ఒక టీం ఉన్నాం అనుకోండి, మన టీంలో ఐదుగురు ఉన్నాం. సో ఐదుగురికి ఆ వర్క్ స్పేస్ యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు ఏదైతే చేశారు రిపోర్ట్స్ అందులో పబ్లిష్ చేసుకుంటారు. సో మీరు మీ ఫ్రెండ్స్ది, మీ కొలీగ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు రిపోర్ట్స్. మీ రిపోర్ట్స్ కూడా మీ ఫ్రెండ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మై వర్క్ స్పేసెస్ అంటారు. రియల్ టైంలో మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మై వర్క్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేయం. ఇది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. మన పిఓసీస్ కానీ మనం నేర్చుకునేటప్పుడు మై వర్క్ స్పేస్ యూజ్ చేస్తాం. బట్ ఎక్కడ మై వర్క్ స్పేస్ యూజ్ చేయరు, రియల్ టైంలో వర్క్ స్పేస్ యూజ్ చేస్తారు కదా. సో జస్ట్ వర్క్ స్పేస్ రోల్స్ కాసి ఎక్కడైనా మనకి 4 రోల్స్ ఉంటాయి. ఐ మీన్ పవర్ బిఐ సర్వీసెస్ పర్స్పెక్టివ్ పాయింట్లో అడ్మిన్ ఉంటుంది, నెక్స్ట్ మెంబర్ ఉంటారు, నెక్స్ట్ కాంట్రిబ్యూటర్, ఫోర్త్ వ్యూవర్. అంటే అడ్మిన్కి హైయెస్ట్ ప్రివిలేజ్, నెక్స్ట్ మెంబర్కి ఉంటుంది, థర్డ్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్, ఫోర్త్ వ్యూవర్ అంటే లీస్ట్ ప్రివిలేజ్ వ్యూవర్కి ఉంటుంది. ఇది ఆర్డర్ గైస్, ఓకేనా. జాగ్రత్త గుర్తుపెట్టండి, ఇది ఆర్డర్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అడ్మిన్కి హైయెస్ట్ ప్రివిలేజ్. సో ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాక మీకు హైయెస్ట్ ప్రివిలేజ్ అడ్మిన్కి. మీరు అడ్మిన్ అవ్వరు, ఖచ్చితంగా మీరైతే అవ్వరు. ఏదో ఒక పర్సన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. సో వాళ్ళకి మీ మేనేజర్ కానీ లీడ్ కానీ మెయిల్ పెడతారు. సో అండ్ సో పర్సన్ జాయిన్ అయ్యారు, అతనికి మెంబర్ కానీ కాంట్రిబ్యూటర్ కానీ ఇవ్వమంటారు. సో అప్పుడు మెంబర్ కాంట్రిబ్యూటర్ వ్యూ మీకు గ్రాంట్ చేస్తారు. అది ఎలాగో చూద్దాం, ఓకేనా. సో జస్ట్ మనం వర్క్ స్పేస్ రోల్స్ గురించి దానికి ఏ ప్రివిలేజెస్ ఉన్నాయో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లో అఫీషియల్గా క్లియర్గా ఉంది. అదే నేను స్క్రీన్ షాట్ పేస్ట్ చేశాను గాయస్, ఓకేనా. సో ఇది ఒకసారి చూడండి మనం టైం సేవ్ చేయడానికి, ఓకేనా. ఇది మొత్తం ఏం లేదు గాయస్. లీస్ట్ ప్రివిలేజ్ వ్యూవర్కి ఉంటుంది, నెక్స్ట్ హైయెస్ట్ అడ్మిన్, నెక్స్ట్ మెంబర్, థర్డ్ కాంట్రిబ్యూటర్కి ఉంటుంది, ఫోర్త్ వ్యూవర్. సో ఒక డెమో చూద్దాం గైస్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడ మీకు నేను టూ బ్రౌజర్లో ఓపెన్ చేశాను. ఒకటి ఇన్కాగ్నేట్లో మోడ్లో, ఒకటి నార్మల్ క్రోమ్లో. ఇది ఇమ్రాన్ షేక్, ఓకేనా. ఇది నేను అడ్మినిస్ట్రేటర్ అనుకుందాం. ఫర్ టైం బింగ్ మనం ఇప్పుడు ఆఫీస్లో ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఆ పర్సన్ నేమ్ అశోక్, ఓకేనా. అశోక్ అనే పర్సన్ మనకి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మెయిల్ పెడుతున్నాడు, దాని ఏం కావాలి, తనకి మేనేజర్ మెయిల్ పెట్టాడు. అశోక్ అనే పర్సన్కి ఇమ్రాన్ నువ్వు యాక్సెస్ ఇవ్వు, ఏం యాక్సెస్ ఇవ్వాలి నేను అడుగుతాను. తనకి నువ్వు ప్రజెంట్ తను కొత్త కాబట్టి తనకు ఓన్లీ కాంట్రిబ్యూటర్ ఇవ్వలే, మెంబర్ వద్దు అంటాడు. సో మనకి ఇక్కడ ఏం తెలుసు గైస్, కాంట్రిబ్యూటర్ అంటే థర్డ్ పర్సన్, అంటే థర్డ్ హైయెస్ట్ ప్రివిలేజ్. అంటే సో వ్యూవర్కి ముందు అనమాట, అంటే తక్కువ ప్రివిలేజ్ కాంట్రిబ్యూటర్ కావాలి, ఎందుకంటే తను కొత్తగా జాయిన్ అయ్యాడు కదా. సో ప్రజెంట్ తను కాంట్రిబ్యూటర్ ఇవ్వు అని అంటాడు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సో అశోక్ అనే దానికి పర్సన్కి అసలు ఉందా లేదా చూసుకుంటాను. సో ఇప్పుడు చూస్తే కనుక అశోక్ అనే పర్సన్తో లాగిన్ అయితే తనకు అదే అశోక్కి ఏం యాక్సెస్ అయితే ఏమీ లేదు, అంటే వర్క్ స్పేస్ యాక్సెస్ ఏమీ లేవు. చూడండి ఒకసారి చూపిస్తాను. వర్క్ స్పేసెస్ ఏమీ లేవు, ఓకేనా, నో నథింగ్. ఇప్పుడు నేను అడ్మిన్ ఇది నేను అడ్మిన్, ఇది నా ప్రొఫైల్తో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ శాంపుల్ టెస్ట్ అనే వర్క్ స్పేస్ ఉంది కదా, దీనికి నేను యాక్సెస్ ఇవ్వాలి. ఎవరికి, అశోక్కి. ఇక్కడ చూస్తే నాకు యాక్సెస్ ట్యాబ్ కనిపిస్తుంది కదా guys, ఈ యాక్సెస్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఎవరు, అడ్మిన్, ఓకేనా. టైం బింగ్ నేను అడ్మిన్ అనుకుందాం. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఏంది అశోక్ది, ఇది ఈమెయిల్ అడ్రస్, ఓకేనా. సో అది చెక్ చేసుకుంటుంది, ఉందా లేదా ఆర్గనైజేషన్లో చెక్ చేసుకుంటుంది, ఉంది. సో దీనికి ఏమి ఇవ్వాలి, మెంబర్ అవుతుంది, కాంట్రిబ్యూటర్ ఇద్దామని మేనేజర్ చెప్పారు. సో ఇప్పుడు చూస్తే ఎటువంటి ఏం లేదు, ఇప్పుడు కాంట్రిబ్యూటర్ ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను ఇట్లా కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇచ్చానో ఆటోమేటిక్గా ఈ వర్క్ స్పేస్ అనేది ఆ షోకి యాక్సెస్ అవుతుంది. నేను వెంటనే చెప్తాను మెయిల్ పెట్టేసి, ఎస్ పర్మిషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ టు అశోక్, సో యాజ్ ఎ కాంట్రిబ్యూటర్ రోల్. సో వెంటనే అశోక్ చెప్తా, అశోక్ మెయిల్ వెళ్తుంది. అశోక్ వెంటనే తను క్రెడెన్షియల్స్ ఇక్కడ లాగిన్ అయిపోతాడు. సో ఇప్పుడు ఏమీ లేదు, ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇప్పుడు స్టిల్ ఏమీ లేవు. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి శాంపుల్ టెస్ట్ వర్క్ స్పేస్ అశోక్కి వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ రియల్ టైంలో జరిగే ప్రాసెస్. ఇప్పుడు చూడండి, వచ్చింది చూసారా, ఇందాకైతే లేదు. కావాలంటే రివైండ్ చేయండి, మీరు బ్యాక్ వచ్చి చూడండి. సో శాంపుల్ టెస్ట్ అనేది ఇప్పుడు అశోక్ అనే పర్సన్కి
ఈ వర్క్ స్పేస్ యాక్సెస్ అయిపోయింది. సో తను ఏదైతే ఉన్నాయో, తనకి రోల్స్ ఉన్నాయో అది ఒక్కసారి చూడండి. ఇందులో మీకు ఏదైతే ఉన్నాయో, తను ఏదైతే చేయగలడో ఇవి ఉంటాయి మనకి. అఫీషియల్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంది. ఓకేనా. తను ఏదైతే చేయగలడో తనకి అన్నీ ఉంటాయి. ఐ మీన్ దానికన్నా పరిధులు. ఓకేనా. సో తనకి చూసారు ఇప్పుడు మీకు యాక్సెస్ ట్యాబ్ దానికి కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే కనుక అడ్మిన్కి యాక్సెస్ ట్యాబ్ కనిపిస్తుంది. సో తను వేరే వాళ్ళని యాడ్ చేయలేడు. ఈ కాంట్రిబ్యూటర్ తనకి మెయిన్ పర్సన్ అంటే తన రిపోర్ట్స్ ఏదైతే రిపోర్ట్స్ కొలీగ్స్ పబ్లిష్ చేసే తను చూడగలడు, తను డౌన్లోడ్ చేయగలడు, అన్నీ ఉంటాయి తనకి యాక్సెస్. డేటా సెట్స్ కానీ, పవర్ బై ఫైల్స్ కానీ, డేటా ఫ్లోస్ కానీ అన్నీ ఉంటాయి. కానీ తనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళని తను యాడ్ చేయలేడు. ఈ కాంట్రిబ్యూటర్ అనే పర్సన్ వేరే వాళ్ళని తీసుకురాలేడు ఇక్కడ ఇందులోకి. అంటే వేరే పర్సన్ యాడ్ చేయలేడు. అదే మెయిన్ ప్రాబ్లం ఇతనికి. ఓకేనా. సో స్టిల్ ఇతనికి ఏంటంటే ఇతను కొంచెం సీనియర్ అయిపోయాడు. ఇప్పుడు ఇతను సీనియర్ అయిపోయాక మళ్ళీ నాకు మెయిల్ వచ్చింది. ఏమని? పద్దాకల అడ్మిన్ని నేను మేనేజర్ ఏమంటాడు, పద్దాకల అడ్మిన్ని ఇది చేసే బదులు తన్నే ఒక నెక్స్ట్ హైయెస్ట్ ప్రివిలేజర్ మెంబర్గా యాక్సెస్ ఇవ్వు, పద్దాక నీకు మెయిల్ పెట్టే అవసరం లేదు కదా మేనేజర్ అన్నాడు. సో వెంటనే నేనేం చేశాను, నా క్రెడెన్షియల్ లాగిన్ అయిపోయి మళ్ళీ నేను ఇక్కడ యాక్సెస్కి వచ్చేసి ఓకే నేను ఇతన్ని అశోక్ అనే పర్సన్ని మళ్ళీ నేను చూడండి మెంబర్గా యాడ్ చేశాను. చూడండి చూడండి అశోక్ అనే పర్సన్ మెంబర్కి యాక్సెస్ అయింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా ఇక్కడ అశోక్ అనే పర్సన్ మళ్ళీ లాగిన్ అయ్యాము. ఇతను ఇప్పుడు దాకా ఇతనికి యాక్సెస్ ట్యాబ్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే రీఫ్రెష్ చేసానో ఇప్పుడు యాక్సెస్ ట్యాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇతను మెంబర్ కాబట్టి సెకండ్ హైయెస్ట్ ప్రివిలేజ్ ఉంది కాబట్టి వేరే వాళ్ళని కూడా ఇతను యాడ్ చేయగలడు. అది చూపిస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు యాక్సెస్ ట్యాబ్ కనిపిస్తుంది చూడు, అశోక్ నేమ్. ఇప్పుడు ఇతను యాక్సెస్ ట్యాబ్, ఇతను వేరే వాళ్ళని ఎవరైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఓకేనా. ఎక్సెప్ట్ అడ్మిన్ తప్పితే ఎవరైనా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇతనికి యాక్సెస్ వచ్చింది ఇట్లా అని చెప్పి ఇతను రిమూవ్ చేయలేడు. ఇతను చూడండి ఇతను రిమూవ్ చేయలేడు. అతనికి ఇలాంటి యాక్సెస్ అయితే ఉండవు. తను అట్లా అలా అయితే ఇట్లా ఇతను రిమూవ్ చేయడం అలా ఏం చేయలేడు ఇతను. సో అలా మెయిన్ యాక్సెస్ అయితే ఇతను ఉండదు. ఓన్లీ ఇతను యాడ్ చేయడం వరకే దానికి పరిధులు ఉంటాయి. రిమూవ్ చేయడం అయ్యేం ఉండదు. రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఇతను అడ్మిన్కి వెళ్ళాల్సిందే. ఇది మెయిన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మెయిల్ ఏమొచ్చింది, ఇతనికి వ్యూవర్, ఇతని ప్రాజెక్ట్లోకి లేడు, ఇతను యాక్టివ్ పర్సన్ కాదు, ఇతనికి ఓన్లీ వ్యూవర్ యాక్సెస్ ఇవ్వమని నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది. మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ లాగిన్ అయ్యి ఇతనికి ఎక్కడ యాక్సెస్కి వెళ్ళి మళ్ళీ ఇతన్ని షోక్ అనే మెయిల్ అడ్రస్కి ఇతన్ని వ్యూవర్కి చేస్తాను. సో వ్యూవర్ చేస్తే లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనమాట. ఓకే. ఒకసారి లోడ్ అవుతుంది guys. ఏం లేదు, మొబైల్ డేటా కనెక్ట్ అయ్యాను ఊరు వచ్చాయి కాబట్టి. సో ఎప్పుడైతే యాడ్ చేసామో ఆటోమేటిక్గా ఇతనికి వ్యూవర్ అనేది వచ్చేస్తుంది. యాడ్ అవుతున్నాను వ్యూవర్. సో మెంబర్ కాస్త వ్యూవర్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తుంటే తనకి అన్ని ప్రివిలేజెస్ పోతాయి. ఇప్పుడు చూడండి అశోక్ అనే యూజర్తో లాగిన్ అయ్యాము. ఓకే. ఇక్కడ చూస్తే తనకి యాక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏమవుద్దో, ఇవన్నీ వెళ్ళిపోతాయి, డేటా సెట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తనకు ఓన్లీ రిపోర్ట్సే కనిపిస్తాయి, పవర్ బై ఫైల్సే కనిపిస్తాయి. చూడండి 1 సెకండ్, వ్యూవర్ కదా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూసారా యాక్సెస్ ట్యాబ్ వెళ్ళిపోయింది అశోక్. ఓకేనా. అశోక్ అనే పర్సన్కి యాక్సెస్ ట్యాబ్ వెళ్ళిపోయి ఓన్లీ మనకి ఇతనికి పవర్ బై రిపోర్ట్సే కనిపిస్తుంది. డేటా సెట్స్ ఏమి కనిపించట్లేదు. చూడండి తను ఏమి కనిపించట్లేదు తనకి. చూడండి డేటా సెట్స్ లేవు. ఇందాకైతే డేటా సెట్స్ ఉన్నాయి, ఇక్కడ డేటా సెట్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఓన్లీ దానికి పవర్ బై ఫైల్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు తను వ్యూవర్ అనమాట. సో ఇట్లా మెయిన్ ఉంటుంది మనకి రియల్ టైంలో, ఇలా వర్క్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనం రోల్స్ అడిగితే ఇలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే రేంజ్లో ఉండాలి. ఈజీయే కదా, నేను మీకు క్లియర్గా ఒక రియల్ టైంలో ఒక పర్సన్ తీసుకొచ్చి తను ఏం చేయగలడో, తనకి ఏమేమి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చేయాలో తను ఇక్కడ డౌన్లోడ్ అయితే చేయగలుగుతాడు. బట్ మెయిన్ ఏంటంటే ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇతని డేటా సెట్స్ ఏది కనపడవు వ్యూవర్కి. ఇతని వ్యూవర్ మళ్ళీ మెయిల్ వచ్చింది ఏమని, తను వెళ్ళిపోతున్నాడు ప్రాజెక్ట్లో నుంచి, ఇతన్ని తీసేసేయండి అని మెయిల్ వచ్చింది. ఎవరికి? ఇమ్రాన్ షేక్కి. మళ్ళీ నేనేం చేస్తాను, యాక్సెస్లోకి వెళ్తాను, ఈ అశోక్ అనే పర్సన్ని రిమూవ్ చేస్తాను. చూడండి తీసుకెళ్ళి రిమూవ్ చేసేస్తున్నాను. సో అశోక్ అనే పర్సన్ ప్రాజెక్ట్లో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి మనకి యాక్సెస్ ఉండకూడదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అశోక్ అనే పర్సన్తో లాగిన్ అయ్యి అశోక్ చూసుకుంటాడు, తనకి మెయిల్ వచ్చేస్తుంది రిమూవ్ చేసినట్టు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే తనకి ఎటువంటి యాక్సెస్ ఏమి ఉండదు. అది మెయిన్. ఓకేనా. ఒకసారి చూడండి, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏం లేదు, చూడండి పోయింది. చూడండి యాక్సెస్ లేదు, అశోక్ అనే పర్సన్కి చూపిస్తుంది. చూడండి అశోక్ పర్సన్కి యాక్సెస్ ఏమీ లేదు. సో తీసేసాం కాబట్టి ఇతను ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఇలా ఇది మెయిన్ రియల్ టైంలో మనకి జరిగే ప్రాసెస్. సో ఇందా మీకు చెప్పినట్టుగానే మీరు ఈ 2 రోల్స్లోనే ఉంటారు ఖచ్చితంగా, మెంబర్ కానీ కాంట్రిబ్యూటర్ కానీ. ఓకేనా. ఇది మెయిన్ గాయస్. ఓకేనా. సో దట్స్ ఆల్ గాయస్. బట్ మీరు అనుకోవచ్చు పబ్లిష్ చేసుకుంటే మెంబరు కాంట్రిబ్యూటర్ ఇద్దరు పబ్లిష్ చేయగలుగుతారు ద మనకి ఏదైనా వర్క్ స్పేసెస్ కానీ డిలీట్ చేయగలుగుతారు. బట్ వ్యూవర్కి అయితే అటువంటి ప్రివిలేజెస్ ఉండవు. మెంబర్ ఏంటంటే వేరే వాళ్ళని యాడ్ చేయగలుగుతాడు, కాంట్రిబ్యూటర్ యాడ్ చేయలేదు. ఇంకా మీకు ఇక్కడ కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఇది చూడండి, మీకు లింక్లో పెడతాను. వర్క్ స్పేస్ రోల్స్ అని ఉంటుంది. సారీ గాయస్, నేను మొబైల్ డేటాతో లాగిన్ అయ్యాను, సో అందుకే నాకు స్లో ఉంది. వర్క్ స్పేస్
రోల్స్ అని ఉంటుంది. ఓకే. సో అందులో అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ క్లియర్గా ఇచ్చారు. నాకన్నా బాగా క్లియర్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి ఓకేనా. క్లియర్గా అంటే మీకు ఇంకా డౌట్స్, ఇంకా నేనైతే తక్కువ ఆ, చేసి చెప్పాను కాబట్టి, ఐ మీన్ తక్కువ టైం కన్సెంట్ కాబట్టి ఇక్కడ మీకు ఇంకా క్లియర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయగలరా, ఏమేమి చేయాలి అంటే మీరు ఇలా క్రియేట్ చేసుకుని ఇలా ప్లే అరౌండ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏదో పర్సన్ తీసుకొచ్చి ఇట్లా చేయండి ఓకేనా. దట్స్ ఆల్ గా, దిస్ ఆల్ అబౌట్ వర్క్ స్పేసెస్ రోల్స్ ఇన్ పవర్ బిఐ సర్వీస్. ఓకే, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి guys. And once again, thank you guys, thank you for watching the video.